మండలం పైలట్ ప్రాజెక్ట్ గా మరి ఎన్నిక చేసినందుకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ భూభారతి రెవెన్యూ చట్టం అనేది రైతులకు సంబంధించిన భూపై ఏదైతే వారికి ఉన్నటువంటి గతంలో మనకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో, నెక్స్ట్ ఆర్టీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసే అధికారం లేనటువంటి భూ ధరణి చట్టాన్ని పట్టుకొచ్చిండు. రెవెన్యూ చట్టాన్ని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను మా వ్యక్తిగతంగా చాలా మంది ఇక్కడ రైతన్నలు కానీ ఈ ప్రాంత ప్రజలకు 2009 నుంచి మా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా. గతంలో గెలిచి గత 2018లో గెలిచి ఓడిపోయినా రెండోసారి కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించింది. మరి ఏదైతే మీ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి గత కొద్ది రోజుల నుంచి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో రెవెన్యూ అధికారులంతా కూడా ఇల్లు ఆ మండలానికి సంబంధించిన మండల తహసీల్దార్ల ద్వారా వారి అప్లికేషన్ తీసుకోవడం కానీ, ఆ భూమికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ తెలంగాణ ప్రధానికం ఏదైతే భూమిపై ఉన్నటువంటి హక్కుకు గత 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో వారు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా కానీ రెవెన్యూ పరంగా వారు చేసినటువంటి అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అధికారం రాకముందు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుల పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ 2009 నుంచి 2014 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా 2011 నుంచి 16 నెలలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసినానన్న. ఆ రోజు మేము అందరం అనుకున్నాం, ఇక్కడ ధర్మపురి లక్ష్మీశ్వర దైవక్షేత్రం ఉంటుంది గోదావరి పవిత్రమైన తీరాన. అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మొన్న నా మీద ఓడిపోయినట్టు మంత్రులు కూడా ఇక్కడ గోదావరిలో తీరాన యాగాలు చేసిండ్రు, యజ్ఞాలు చేసిండ్రు. ఏమని? తెలంగాణ రావాలని. తెలంగాణ వచ్చినాక ఏమని మాట్లాడినంటే, మా ధర్మపురి దైవక్షేత్రానికి టెంపుల్ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు ఇస్తా, ఇంటింటికి నేను ఈ గోదావరి తలాపుకున్నాయి, ఇక్కడ సాగునీరు కోసం నీళ్లు ఇస్తా అని చెప్పేసి మా రైతులకు 2014 ఎన్నికల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాగ్దానం చేశారు. 500 కోట్ల రూపాయలు మా ధర్మపురి లక్ష్మీ దైవ క్షేత్రానికి ఆ ప్రాంత టెంపుల్ ఏరియా వస్తుంది, కానీ పక్కనే గోదావరి ఉంటుంది, ఇక్కడ మేడారం రిజర్వాయర్ ఉంటుంది. మా ప్రాంతాల సాగునీరుకి సంబంధించిన ఒక లిఫ్ట్ కానీ ఇక్కడ ఒక రిజర్వాయర్ కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారని చెప్పి అనుకున్నాం. ఆ రోజు వెలుగటూరు నుంచి ఇదే కరీంనగర్, సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కి, దొరగారి ప్రాంతానికి వారి ప్రాంతాన్ని నీళ్లు పట్టుకునే విధంగా అడిషనల్ టీఎంసీకి సుమారు వేలాది కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి పెట్టి అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు ఏదైతే ఇక్కడ వ్యవహరించిన మంత్రులు నీళ్లు పట్టుకోబోతుంటే ప్రేక్షపాత్రం వహించి సుమారు 1000 నుంచి 1800 ఎకరాలు రెండు పంటలు పండి 3 పంటలు పండే మా వెల్లుటూరు మండల రైతాంగన భూములు, మా పేడపల్లి రైతుల భూములు కేవలం 7 లక్షలు 8 లక్షలు నష్టపరిహారం ఇచ్చారు. మేము రోడ్ల మీద ఎక్కితే మా మీద రాత్రి తెల్లారి 4 గంటలకు వచ్చి పోలీసు అరెస్ట్ చేసి లక్ష్మణ్ కుమార్ తో ఏమైతుంది, నేను మంత్రినున్నా, నేను చెప్తే ఏదంటే అవుతుంది అని చెప్పినాం. మేము ఒకటే ప్రాంతంగా వచ్చిన విషయంగా ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ సందర్భంగా రెవెన్యూ భూభారత చట్టాన్ని అమలు చేసే విషయంలో నా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో నా నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా అందరూ కూడా సవినయంగా ఈ యొక్క కార్యక్రమం మనం చెప్పినటువంటి విషయాన్ని మనకు అన్ని విధాలు అమలు చేసే విధంగా మంత్రి గారికి నిర్ణయం ఉండాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మా మిత్రులు ఇందిరమ్మ ఈ రాజ్యం ఏదైతే ఆ రోజు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఇల్లు చూసిన వల్ల 2014 ముందు తప్ప 2014 నుంచి 23 వరకు ఏ పేదవాడికి కూడా నా 140 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టేదన్న. ఏదైతే మా సంజయ్ కుమార్ అన్న జీవితాలు